ప్లీజ్ ఫ్రెండ్స్ కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 15ని తీసుకొచ్చేసాం. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఓ మాయా మచ్చిందా మచ్చని చూడా వచ్చావా. ఏం పాట మామా? మాయా మాయా మాయ దారి మైసమ్మ మైసమ్మ. ఇవెక్కడ పాటలు మామా? నేనెక్కడిందే. ఇనకపోదివే మాయా, ఈ మాయల నన్ను దించితివే మాయా. ఇంకొకుండేరే తేపో. అదైతే కానీ మామ, ఇప్పటికే 4 కుండలు ఒడిగేసినావు, ఇంకా సగం కుండనే ఉన్నది. సగం కుండనే ఉన్నది. ఏం చేసినావే? నువ్వు తాగినావు కదా, నాకు తెలుసు. ఈ మధ్య మస్తు సార్లు తయారైతాను నేను. కుండలా అన్నోడు చేస్తాను. ఇప్పటికే మస్తు కుండలు ఇచ్చిన నీకు. ఏడిచ్చినవే? అడిగిన కొద్ది అయిపోయిందని పడుతుంది. జర మెల్లదావు మామ, ఇప్పుడు ఏం చేసేది ఉన్నది? ఇక వాయ్య లోపలికి. ఇప్పుడే పోయి ఏం చెప్తావే? ఓ ఇంకా మనకు 12-1 దాకా టైం ఉన్నది. ఎంత అవుతుంది టైము? 8 అయింది మామ. 8ఏనా? 9, 11, 12, 2, 3 అన్ని గంటలు ఉన్నాయి. ఇప్పుడే పోయి ఏం చెప్తావే? మళ్ళా ఇంతని పెళ్ళం నీకోసం చూడదా? ఏమో రోజు గీనే ఉంటాను. తొందర పని కానిచ్చుకొని పోతే ఏమవుతుంది మామ? గీడ పని కానిచ్చుకొని పోయినా అనుకో, గాడ పని పెడుతుంది. మళ్ళా నాకు గీడ పనే శాతనవుతుంది. మళ్ళీ ఇంటికాడ పని కూడా ఏమంటే ఎట్లా చేయన్నా నేను? అతడి కాదు, అందుకే నేను పోను. గిన్నె మొత్తం టైం అంతా అయిపోయినాక పోదా, అది పడ్డది అప్పటి వరకు. అదా నీ ప్లాను? నీ ప్లాన్ బాలే ఉన్నది మామ. వెళ్ళిపోయావా ధీరజ్? మీ అమ్మ నాన్నతోని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని నేను అనుకోలేదు. సరే, నీ ఇష్టం ధీరు. నిన్ను ఆపడానికి నేనెవరిని? నువ్వు సంతోషంగా ఉంటే చాలు. కానీ గుండెలో చాలా బాధగా ఉంది, గుండెంతా భారంగా ఉంది. నువ్వు ఇంకా రావని తెలిస్తే ఏదోలా ఉంది ధీరు. నేను ఇంకా ఒంటరిదాన్ని అయిపోయాను. నాకెవరూ లేరు. అందరికీ అందరు తోడున్నారు. భయమేస్తుంది ధీరు. నిన్నటి దాకా నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది. ఇప్పుడు నాకు ఇంకా ఏ ధైర్యమూ లేదు. ఇంకా రావా నువ్వు? నువ్వు వచ్చి ఏదైనా తినిపిస్తావని నేను ఏమీ తినలేదు ధీరు. ఆకలిగా ఉంది. మా అమ్మ తర్వాత నా ఆకలి తీర్చింది నువ్వే ధీరు. ధీరు, నీ చేత్తో తినిపించింది ఏదైనా అమృతంలా ఉంది ధీరు. అమృతం తినే అదృష్టం నాకెక్కడుంది? నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నన్ను ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా ధీరు? ఐ లవ్ యూ ధీరజ్. అవ్వా, ఎచ్చగా మంచిగా కూర్చున్నారు కదా గిడ. కూసో, నువ్వు కూడా కూసో సత్తన్నా. ఇంకా టోపీ తీసి కూసోలేవు. టోపీ 24 గంటలు పెట్టుకునే ఉంటావా? రాత్రి పూట కూడా పండంగా కూడా టోపీ పెట్టుకునే వంటవేంది? ఇక టోపీ తీస్తే అంత బట్టగుండే ఉంటుంది, మీరు నవ్వుతారు, గంటకే పెట్టుకున్నా. నీ పిట్టనోరు మంచిగానే ఉన్నది పో. ఏమో ఇప్పలిచ్చి పెడతావు ఏమైనా. పురుగులన్నీ నోట్లకోవా? నోరు ముయ్యు. నాకు ముక్కుతోటి వీల్తే ఊపిరి చక్కగా ఆడది, అందుకే అప్పుడు నోరు తెరుతా అంటే మంచిగా వీలు వస్తుంది. ఏమో బాగా కలిగబడితే 2 పెన్లాలని చేసుకొని. మరి నువ్వు ఒక్క పెన్లాన్ని వేసుకుంటేనే గట్ల ఇగిలిస్తాను, నేను 2 వేసుకుంటే ఇగిలియద్దా? ఇక నేను పోతాను. ఇక అయ్యా కూసోలేవు, కొద్దిసేపు ముచ్చట పెట్టుకుందాం. నాకు నిద్ర వస్తుంది. ఇక అవ్వో ఆయాసం అవుతుంది. బాగా తిన్నా. కొంచెం తక్క తింటేంది? రాత్రిపూట ఇంతంతా తక్క తినాలే, లేకపోతే గట్టనే ఆయాసం అవుతుంది. ఇంకా బొర్ర చూడు ఎంత పెంచినావు.
ఏగా బొర్ర తినటానికి రాదు, తాగటానికి అవుతుంది. నేనేడ తాగుతా, నేను దాగనే దాగా. తాగకపోతే గంత బొర్ర నుంచి వస్తుంది. మా రాజలింగం చూడగా పొట్ట సాఫ్ ఉంటుంది. ఎన్నడన్నా తాగంగా చూసినావా? దీనికి ఎప్పుడు నా మొగుడు గురించే. అగో నీ మొగుడు అంటవేందే, దీనికి కాదా మొగుడు? 6 నెలలు నా మొగుడే, ఇప్పుడు మొత్తం నాకే. నువ్వేం మాట్లాడద్దు ఇప్పుడు. చూసినావా గంగులక్క దాని మాటలు? ఏమా నువ్వు సపడే కూకో. నీ 6 నెలలు వచ్చినప్పుడు దాన్ని అసలు చూసుడు కూడా చూడనీయకు. ఏమా మీ లోలి, నేను పోతాన్నా. నడతా ఉంటే ఈడ గ్యాసులు అన్న వస్తాయి, గట్లా కూసుంటే ఏమత్తది? నర్తేవు గాని గ్యాస్ లీడోలకు గటెటు పోయి వదులు. ఈడ అంతేమో పురుగుల మీద పడి పాడైతున్నాయి. మరి గిటచ్చి కూర్చుంటేంది? ఈడ పురుగులేం లేవు, గిట్రా. ఇగో చెప్తే వినబడతలేదా అనే? 6 నెలలు నా పక్కకే కూర్చోవాలి, నాతోటే ఉండాలి, నా ఇంట్లోనే ఉండాలి. నీ జోలికి రావద్దు, నీ వార్తకు రావద్దు, నీ దిక్కు రావద్దు. పక్కకు కూర్చోమని చెప్తానవా? నేను పక్కకెందుకు కూర్చోమన్నా? గిటికేయావు గాడ కూర్చోమని చెప్తానా. నా పక్కకు గిముండనే ఉండే, నీ మొగుని ఎందుకు కూర్చోమంట? నీ మొగుడు అంటే పోయిందే, నీకు గానావే మొగుడిని. మా మొగుడు అయినా పో. ఇద్దరిద్దరిని వేసుకొని ఏమో చెప్తాండి ఇంకా. ఏం తిన్నావు గంగులక్క? ఏం తిని పాడైనా ఏదో గడ్డి కూర వేసింది గదే తిన్నా. ఏం గడ్డి కూర? తోటకూర. తోటకూర కమ్మానే ఉంటుంది. ఏం కమ్మగా, మా బర్రెదానికి ఏమన్నా అండత్తదంటానవా? ఆటమూటు ఆకులని ఆకులని ఇస్తుంది, గిట్ట గిట్ట కలుపుతుంది, అడ వారెత్తది. సి కమ్మగా ఉండనే ఉండు మునుగది. నువ్వేం తిన్నావే? నేను టమాటా కూర వండిన. నువ్వేం వండితివే? నేను చిక్కుడుగాయ ఉంటే పోన్కేసిన. నా చిక్కుడుగాయను అద్దెంపుతుంది దొంగ మొక్కది. నా ఇంటి ముందటేసింది నా చిక్కుడుగాయ అవుతుంది కానీ నీ చిక్కుడుగాయ ఎట్లా అవుతుంది? ఏ ఆపుండ్రి మీ లొల్లి పాడువాడా. గీడికొచ్చి నిద్రపోయే ముందు ఏం లొల్లి పెట్టుకుంటాన్రు? నువ్వే చెప్పే గంగులక్క. ఇగో నా మొగుడు వాళ్ళ ఇంటి ముందట 2 ఇత్తులు నాటిండు. అయితే చెట్టు మొలిసే మొలిసింది. ఇప్పుడు నా మొగుడు వాళ్ళ దగ్గర ఉన్నాడే. నీ దగ్గరనే ఉంటాడు కదా, 6 నెలలు నీ దగ్గరనే ఉంటాడు. మరి 6 నెలలు నా దగ్గరనే ఉన్నప్పుడు 6 నెలల దాకా అయినాయన్నీ నాకే సొంతం కదా. అవు మరి నేను చిక్కుడిత్తులు నాటితేనే కదా చెట్టు మొలిసింది, చెట్టుకు అన్ని చిక్కుడుగాయ కాస్తుంది. మరి ఇప్పుడు నా వంత అయినప్పుడు ఈయన పెట్టిన చిక్కుడుగాయ చెట్టు కూడా నా వంత అవుతుంది కదా. బాలే ఉన్నావు తీ. ఆ చెట్టు నా ఇంటి ముందట ఉంది కాబట్టి అది నా చెట్టు. ఆగు, నువ్వు అద్దే నీ ఇంటి ముందట ఉంది కాబట్టి నీ సెట్టే. అది నా మొగుడు పెట్టిండు కాబట్టి అది నా చెట్టే. మళ్ళీ నీ మొగుడు అంటవేమే, దీనికి కాదా అనే మొగుడు? ఇప్పుడు 6 నెలలు నాకే మొగుడు, వచ్చే 6 నెలలు దానికి మొగుడు. అంటే వచ్చే 6 నెలలకు చిక్కుడుగాయ చెట్టు దాంది, ఇప్పుడు నాది. గప్పటి వరకు చిక్కుడుగాయ కాస్తుందా? కాయని కాయకపోని చెట్టు నీది, కాయ నాది. ఇంకా నయం, మొగుని కూడా ఇప్పుడు మనిషి ఏమో నాకు, ఇంకేదో నీకు ఇచ్చుకోలేవు. సీమి ఎవరుడు పాడువాడని చూసినావే గంగులక్క? ఏం వరుడు ఇది, ఏం కథ ఇది? మరి ఒక్కొక్కరు ఒక్కరిని పెళ్లి చేసుకుంటేనే ఎగుతలేరా వారి అంటే నువ్వు ఇద్దరిద్దరిని వేసుకుంటివి. ఓల కర్మకు ఓల బాధలు. అబ్బా, అందరు ఎచ్చగా గీడచ్చి కూర్చున్నారా? ఎంత ఎచ్చగా ఉన్నది. నువ్వు అప్పటి నుంచి రాకపోతివి, మేము పోయే టైంకి వచ్చినావు. ఇప్పుడే పోకుండా ఇంకా గొడసేపు ఉంటుండ్రి. నేనైతే పోతానా, నాకైతే నిద్ర వస్తుంది. ఏమో నేను రాగానే పోతాను పడుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు చెప్తేమో నాకు కూడా, నేను కూడా వద్దు కదా. ఒక్కతే మంచిగా టింగు టింగు అనుకుంటా వస్తుంది. మరి కోడల్ని పిలుద్దాం, దాన్ని కూడా, అది కూడా వస్తుంది అని ఉంటుందా నీకేమన్నా? ఇప్పుడు నువ్వు నీ కోడల్ని పిలుచుకొని వచ్చినావే చెప్పే, ఒక్కదాని వరకు వచ్చినావా టింగు టింగుమని? అంటే ఇప్పుడు ఇక నా కొడుకు వస్తాడు, కోడలు కొడుకుని చూసుకోవాలి కదా, అందుకే దాన్ని తీసుకురాలి. నేను కూడా గంతే, నా కోడలికి పనులు ఉంటాయి కదా, పనులు చూసుకోవాలి కదా అని నేను కూడా నిన్ను తీసుకురాలి. అయిపోయి నా పెండ్లాలలో ఒడిసే, ఇప్పుడు ఇళ్ళలోళ్ళు మొదలయ్యాయి. అయ్యో నా మతి పాడుగాను, పొయ్యి మీద పాలు పెట్టినా బంద్ చేసుడు మర్చిపోతి. ఓ అత్త, నువ్వే తాగుతావు కదా అని పెట్టినా, పోయి బంద్ చేసిరా, బంద్ చేసి నేను పోసుకుని తాగుపో. హో, నేను పోను ఇప్పుడు, నువ్వే పోయి బంద్ చేసుకొచ్చుకో. చల్లగా చలి పెట్టి పాడైతుంది, నేను పోనంటే పోను. గీన్నే కూర్చుంటే ఇచ్చగా. నేను పండుకునే ముందు గుట్ట 4 బుక్కలు తాగి వంట. నువ్వు దొంగ ముసలి,
ఈ ముసలి గటు పోతే నేను గిడ కొడిసే కూసుంటాను నేనత్తే పోనంటే పోనంటాంది. ఏమన్నా నన్ను చూస్తావు గుడ్లు మిటికరిచ్చి పోయే. బల్లి గుడ్ల లెక్క గుడ్లు పెట్టుకొని ఇంకా నన్నే మిటికరిచి చూస్తామంటాంది. నేను పోతాన్నా. అయ్యో గొడసే కూసుంటే ఏమైనా ఇక పాలోడు పెట్టరమ్మన్నా నిన్ను. పోయినాక పెట్టుకోరాకపోనా? పెట్టుకోండి ఇక ముచ్చట. నేను పోతాన్నా. మా అత్త నా మీదనే ఎన్ని ముచ్చట్లు చెప్తాందో ఏమో. ఎప్పుడు మందికి మూతి చాపుడే. అందుకే అందరూ నా కడ కూర్చొని ముచ్చట పెడుతుంది. పెట్టుకోండి ముచ్చట్లు. నేను పోతాన్నా. ఇక నీ మీదనే పెట్టుకుంటామే బర్రెదానా. దీని బర్రె గొడ్డుకిన వారెత్తే నేను పోతే మంచిగా కూర్చొని తిష్టేస్తుందట. ఇక మనం కూడా పోతే కాదే, నిద్ర వస్తుంది కదా. పోదామయ్యా మనం కూడా. నువ్వు ఒక్కదానివేనా ఇక నా తీరే? నా తీరంటావేంటి? నీకేం మొగుడు లేడు, నాకేమున్నాడు. నీ తీరెట్లయితుంది? ఇక పండు మరి పందాం. ఇక ఒకళ్ళనంటే ఒకళ్ళకి కోపాలు రావట్టే. అందుకే ఇవాళ రేపు వాళ్ళను ఏమనద్దు గంగలక్క. అంతే పాటు. అవునేమే, ఇవాళ పెద్ద కారు పోయింది మన ఊర్లోకి వచ్చింది. ఎవరిది అది కారు? అయ్యో గా పిల్లగాందే. నా కోడలు ఇంట్లో పైన కిరాయికుంటాడు కదా అని తింట్ల పైన గా పిల్లగానోళ్ళది. గా పిల్లగానికి కారు కూడా ఉన్నది. అలా అవ్వయ్యకుండదా ఇక? ఇద్దరు అత్త కోడన్లు ఇట పోయేస్తాండ్రు కదా, గాడ మంటకాడ కూసున్నామే. నువ్వు కూడా అద్దువా? నేను ఇప్పుడేడత్తా? అన్ని పనులు చేసుకోవాలి, బోలు తోముకోవాలి. ఇదన్నీ మంచిగా రాత్రికే తోమపెట్టుకుంటుంది. మరి తెల్లారు లేచి నీ లెక్క బొడబడ ఎత్తెత్తది అనుకున్నావే? కావన్నా నేను నిద్రలు ఇవ్వన్నానే ఎత్తెత్తావు కదా. ఇప్పుడు అక్కడ ముచ్చట పెట్టి వచ్చినావు, ఇప్పుడు ఈడ పెడతానవా? ఏమో పైన బాగా సప్పుడు అవుతుంది. ఏందత్త? ఎవరు వచ్చిండ్రు? చూసినావా నువ్వు గిట్ట? ఏగ పిల్లగాని తల్లి తండ్రి వచ్చిండ్రు గారే, నువ్వు చూడలే? అయ్యో నేను చూడలే. ఇంకా ధీరజోళ్ళ అమ్మ నాన్న వచ్చిండ్రు. ఇక తీసుకుపోతారట గా నేను పిల్లగాన్ని. పెళ్లి సెటిల్ అయిందట. అయ్యో అవునా? పోతాడటనా పిల్లగాడు? నేను కిరాయి బిరాయి అన్ని ముట్ట చెప్పి పోండ్రి అని చెప్పిన. అయ్యో గట్లెందుకు చెప్పినావు? నువ్వు అడిగినా అడగకున్నా వాళ్ళు ఇచ్చే పోతారు. గట్లా అడగద్దు. ఏమన్నా భయం మనకు, ఇంత ఇస్తారో ఎగ్గొట్టి పీక్తారో అని అడిగిన. పెద్ద కారు పట్టుకొని వచ్చిండ్రే, చూడలే నువ్వు? ఏమో నేను అసలు చూడలేను. పగటిలో ఏం పని నీకు? మంచిగా నిద్రపోతావా? అనిత మా నర్సక్క మళ్ళా కత్తలకి టైట్ వచ్చినారే. ఏమో నేను చూడలే. అయ్యో గానే మంటకాడ కూర్చున్నారు కాదు. మంటకాడ కూర్చున్నారా? సడన్గా ఇల్లులన్నీ తాళాలు వేసున్నాయి ఏందా అని నేను అనుకుంటే. చెప్పనన్నా చెప్పరు, మంచిగా పోతారు వస్తారు. నువ్వు కూడా పోయినవా అని అనిత? నేను పోతా, నేను విలువనానే. నేను పోలే, ఇళ్ళ పోయినరు. ఇగో నేను ఇప్పుడే బయటకు వెళ్ళిన. తిన్నవానే? ఇళ్ళ ముచ్చట ఉడవది దంగది. పండుండ్రే పిల్లగాండు. నువ్వు వండుపోనానమ్మా. నీకు మంచం వేసిన పో. మంచం వేసినావే? వేసిన పో. మంచి పని చేసినావే. నా కోడలు బర్రెది ఏమైనా బర్ర గుర్రు కొడుతుంది, నిద్రనే వట్టి మునుగుతలేదు. సరే పండుగ పో. గుర్రు కొడుతుందట ఏమి అత్త? తిన్నవానే? తిన్నా తినే బయటకు వెళ్తే అన్ని తాళాలు పాడైనా ఏందని నేను వచ్చిన. అవునే, అప్పుడు మన ఊర్లకు పెద్ద కారు వచ్చింది, చూసినావానే? చూడలే కానీ గది ఎవలో కాదట్నే. మా ఇంట్లో కిరాయికుంటాడు చూడు పైన ధీరజు, వాళ్ళ అమ్మ నాన్నట. ఓర్ని, ధీరజోళ్ళదా కారు అది? నేను గదే అంటే నా మొగుడు కాదు పక్కూరు పోయేటి అన్ని గిన్నెలకెళ్ళే పోతానే అని చెప్తాండు. కాదు ఆ పిల్లగాని అనట. ఇక పిల్లగానికి పెళ్లి చేస్తారట, పట్టుకపోతాడట. ఆగో, నువ్వు మాట్లాడినావా నేలతోటి? నేను మాట్లాడలే. అగో మా వాళ్ళు చెప్తాండు. మా వాళ్ళతోటి మాట్లాడిండ్రు మా అన్న. పిల్లగాడు గంత ఆస్తి పెట్టుకొని గీడికి వచ్చుంటాడేమో. నాకు గట్ల ఉండేది ఉంటేనైతే నేను మంచిగా వంట అవ్వ బీడీలు చేసే పని ఉండదు, ఏం పని ఉండదు. గట్లంటావా అని? నీకేందే, నీ మొగుడు మంచిగా ఇంత పెద్ద ఇల్లు కట్టిండు, పైసా మీద పైసా సంపాదిస్తాడు. నువ్వేమైనా చేస్తా అంటే కూడా అద్దంటాడు, మంచిగా పూలల్లో పెట్టి చూసుకుంటాడు. నిజమేనే, పెళ్ళికి ముందు నేను ఎంత కష్టపడేదాన్ని. పెళ్ళైనాక ఇప్పుడు అంత సుఖం చూస్తానా. కాలు కింద పెట్టని ఎడమాయన. నీ తిరుపతి పలారం పంచినావా లేదే? 2 చేప ముక్కల్ని కొడుకేసిస్తా అంటే ఏమని పలారం పంచుడు అయితాను లేదు. ఎల్లటికి అయిపోయింది. ఇక రేపేమన్నా అండుతుంది. ఆడు మావోరిండు, నేను అంతక్క దగ్గరకు ఏమన్నా కూర తెచ్చుకుంటా అని. తిట్టంగానే సప్పుడే కూకున్నాడు. అయ్యో మీరు తినకున్నాక పిల్లగాడు తింటే ఏమవుతుంది?
ఏ ఇంట్లో తిరుపతి పాలారం ఉంటే మేము తినం. ధీరజ్, డాడీ, ఎలా ఉన్నావు బేటా? నేను బాగున్నాను డాడీ. హౌ ఆర్ యూ? ఫైన్ రా. నాన్న దీరు హాయ్ మామ్. ఎలా ఉన్నావురా నాన్న? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మిస్సింగ్ యూ సో మచ్ రా నాన్న. హాయ్ మొన్న, బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము మీకోసం అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు అయిందిరా. కూర్చోమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ మున్నా, బాగున్నావా? బాగున్నానంటీ. ధీరు మొన్న కూర్చోండి. ఎంత చిక్కిపోయావురా నాన్న? తింటున్నావా లేదా? నువ్వు నన్ను ఎప్పుడు చూసినా ఇలానే అంటావు మామ్. నేను చాలా బాగున్నాను ఇక్కడ. అదేంట్రా అలా అంటున్నావు? మా దగ్గర ఉంటే బాగుండవనా? అది కాదమ్మా, ఇక్కడ బాగున్నాను అంటున్నాను అంతే. మొన్న వాడిని నువ్వే చూసుకోవాలిరా. ఎలా ఉంటున్నాడు వాడు? ఎలా ఉంటాడు? నా కొడుకు బంగారంలా ఉన్నాడు. వాళ్ళెవరో చూసుకోవడం ఏంటి? ఈరోజు ఏం తిన్నావురా ధీరు? ఈరోజు చాలా లేట్గా లేసాను డాడీ. వాడు మ్యాగీ చేసుకొని వచ్చాడు, ఇంతకుముందే తిన్నాను. మ్యాగీ తిన్నావా? నువ్వు తిన్నావు కదరా. లేట్గా లేచాడు అంకుల్. వేడి వేడిగా లేనిది ఏది తినడు కదా. మ్యాగీ అయితే తొందర అవుతుందని చేసుకొని వచ్చాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు, అందుకే. మంచి పని చేసావురా. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తే అయిపోయేది. ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ వాడికి ఏమైనా పని వాళ్ళు ఉన్నారా ఏంటి? అందుకే అక్కడికి వచ్చేసేరా అన్నాను. రాజ్మహల్ లాంటి ఇల్లు ఉంది నీకు అక్కడ. ఇక్కడ ఎలా ఉంది ఇదంతా? ఓ పని వాళ్ళు ఉండరు, ఏది ఉండరు. ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఊడవడం అది ఇది. పని వాళ్ళని పెట్టుకున్నావా లేదా? ఇక్కడ పని వాళ్ళు ఎవరు దొరకరమ్మా. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మరేంట్రా నీకు ఈ కర్మ ఇక్కడ ఉండడం? చెప్తే అర్థం కావట్లేదా? నేను ఇక్కడ నుంచి ఈడ్చుకెళ్ళాలనుంది నాకు. ప్రియాంక, లేకపోతే ఏంటి? వీడిని ఎలా పెంచానో ఎలా తయారయ్యాడు అంతా మీ డాడీ వల్లే. అన్ని డాడీ బుద్ధులే వచ్చాయి నీకు. నువ్వే చెప్పు మొన్న. నీకు అన్ని కోట్ల ఆస్తులుండి అవన్నీ ఉంటే నువ్వు అసలు అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వస్తావా? పల్లెటూరులో ఉంటారు ఎవరైనా? నేనైతే అస్సలు రాను ఆంటీ, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏసీలో హాయిగా తింటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మరి నీ ఫ్రెండ్ ఏంట్రా అలా ఉన్నాడు? ఎప్పుడు చూడు పల్లెటూరు మట్టి వాసన అంటాడు. అన్నీ ఈ అంకుల్ బుద్ధులే వచ్చాయి మీ ఫ్రెండ్కి. నా యూఎస్ ఫ్రెండ్ ఉంది కదరా, గాయత్రి. హా, గాయత్రి ఆంటీ. వాళ్ళు టాప్ 10 బిలియనియర్స్లో ఒకరు యుఎస్లో, తెలుసా? అయితే గాయత్రికి ఒక కూతురుందిరా, అందంగా ఉంటుంది చూడు. వామ్మో, మళ్ళీ స్టార్ట్ చేసింది. అందంగా ఉన్నా మందంగా ఉన్నా నా కొడుకు వాళ్ళెవరూ నచ్చరు. తను నేనెక్కడో చూసిందంట, నిన్ను పెళ్లి చేసుకుంటానంటుందంట. గాయత్రి నాకు ఫోన్ చేసింది. వాళ్ళ కూతురికి మొత్తం నువ్వేనంట. ఏంటి మామ్, నేను నీకు ముందే చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదని. మరి రీచా ఆంటీ కూతురు? ఇండియాలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ సంగతి ఏంటి? మనకన్నా 4 మెట్లు ఎక్కువే ఉన్నారు వాళ్ళు ఆస్తి అంతస్తుల్లో. నాకు ఆస్తులు అంతస్తుల గురించి చెప్పకమ్మా. మరి దేని గురించి చెప్పమంటావురా? అందం గురించి చెప్తే అలా వినవు, అందమైన అమ్మాయిల గురించి చెప్పినా వినవు. స్వాతి ఆంటీ కూతురు పెద్ద మోడల్, లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు తనకి. ఆమెని చేసుకోనన్నావు. ఇలా ఎంతమంది రిజెక్ట్ చేస్తావురా? తెలీదు మామ్. ధీరు, నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలనుందిరా మాకు. లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకో రకంగా. మీరిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా డాడీ. నా గురించి ఎందుకు అడుగుతావు? యా, చేస్తున్నాం. చూడట్లేదా? నా అంత హ్యాపీయెస్ట్ ఉమెన్ ఎక్కడా ఉండదు తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ అదే అనుకుంటారు. ఇంత యంగ్గా, ఇంత డైనమిక్గా, ఇంత అందమైన ఉమెన్ ఎక్కడా ఉండదంట. అబ్బో, ఈ ఆంటీ ఈమె గురించి బాగానే ఫీల్ అవుతుంది కదా. యంగ్, డైనమిక్, అందమాట. ఏమంటావునా? కరెక్ట్ ఆంటీ. అసలు మీకు ధీరజంత కొడుకున్నాడంటే ఎవరు నమ్మరు. బిస్కెట్ బిస్కెట్ ఏంటి? బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయా అంటున్నాను. ఆకలిస్తుంది. మీ బిస్కెట్స్ తెచ్చాను కదా, తెచ్చుకోలేదా బ్యాగ్లో? ఇవి కార్లోనే ఉన్నాయి ప్రియాంక. చెప్పు మొన్న. మీ అమ్మ ఎలా ఉంది? నా అంత స్లిమ్గా, యంగ్గా, డైనమిక్గా ఉంటుందా? అమ్మో, మా అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఆంటీ? తన ఆంటీలకి ఆంటీలా ఉంటుంది. మరి నేను? మీరు ఆంటీలకి కూతుర్లలా ఉంటారు. కింద కూడా అదే అంటున్నారు వాళ్ళందరూ. నా వాల్యూ ఎవరికి తెలియట్లేదు.
ఇప్పుడు నీ వాల్యూ తెలుసుకొని మేమందరం ఏం చేస్తాం? ఇంకా నువ్వేది మాట్లాడద్దు తీరు. నీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాం. గాయత్రి ఆంటీ వాళ్ళ సంబంధమా, స్వాతి ఆంటీ వాళ్ళ సంబంధమా, రెండిట్లో ఏదో ఒక చాయిస్ నీకు, అంతే. రే, లేకపోతే నా ఫ్రెండ్. షడా, చెప్పురా. రెండే రెండు ఆప్షన్స్. ఏ ఆప్షన్ ఎంచుకుంటావు? నేను పెళ్లి చేసుకోను అనే ఆప్షన్ మాత్రమే ఎంచుకుంటాను మమ్మీ. చిల్రా, నేను నేనేమంటాను చెప్పు. ఎవరా అమ్మాయి? ఓ అమ్మో, ఆ ఆంటీ ఎంత డేంజరస్గా అడుగుతోంది. డేంజరస్ కాదు, తీయగా అడుగుతోంది. నాకే భయం వేస్తుంది. చెప్పొద్దురా నాన్న, మీ అమ్మ తీయగా అడుగుతుంది, కానీ ఏం చేస్తుందో తెలీదు. రేమోన్నా, వాడికి ఎలాగోలా చెప్పురా, చెప్పొద్దని. ఏంటి అంకుల్? వాడి లవర్ గురించి చెప్పొద్దని చెప్పురా. ఏ రాక్షసి తనని బతకనివ్వదు. ఏం చేస్తుంది అంకుల్? చంపేస్తుందా? అవునరా, అది రాక్షసిరా, కనికరం లేని రాక్షసి. తెలుసు అంకుల్, మీ మాటలు ఇంతకుముందే ఇక్కడుండి విన్నాం. మీరు ఏడిస్తే నాకు చాలా బాధేసింది అంకుల్. చెప్పు బేట, ఆ అమ్మాయి ఎవరో చెప్పు. నేను నీకు ఘనంగా పెళ్లి చేస్తాను. ఎంత స్వీట్గా మాట్లాడుతున్నావు మమ్మీ. తేనె పూసిన కత్తితో గొంతు కోదామని చూస్తున్నావు కదూ. నా ప్రాణం పోయినా నా మేఘు గురించి నీకు చెప్పను. అసలు నాకు లవర్ ఉందన్న విషయం కూడా నీకు చెప్పను. చెప్పు బేట, నీకోసం ఆస్తులు అంతస్తుల్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఎవరినైనా చేసుకోవాలనుందా? చెప్పురా. మీ డాడీ ఒప్పుకోకున్నా నేను దగ్గరుండి నీ పెళ్లి చేస్తాను. చెప్పు బేట, ఎవరా అమ్మాయి? మమ్మీ, చెప్పు నాన్న. మీ మమ్మీ కాకపోతే నిన్నెవరు అర్థం చేసుకుంటారు? అయినా మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని వేరొకరిని ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకుంటావురా? నీకెవరి ఇష్టం ఉంటే వాళ్ళని చేసుకో. చెప్పు, ఎవరి అమ్మాయి? ఎక్కడుంటుంది? ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? నీ మనసులో ఉన్న అమ్మాయి గురించిరా? నా మనసులో ఎవరో ఉన్నారని చెప్పాను మీకు. ఎప్పుడు చెప్పాను? డాడీకి కూడా నేను ఎప్పుడు చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పురా. మీ ఇద్దరు పెళ్లి చేసేసుకొని మేము కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చుంటాం. నేను ఎవరిని లవ్ చేయలేదు. నాకు అసలు ఏ అమ్మాయి ఇష్టం లేదు. చెప్పు బేట, అమ్మ దగ్గరనే దాస్తున్నావా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇంతే మామ్. నాకు ఏ అమ్మాయి లేదు. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు. అవునా? నిజమా? అవునమ్మా, నిజమే. నమ్మలేకపోతున్నానరా. మరి నువ్వు ఇంతగా ఎందుకు ఇలా అపోజ్ చేస్తున్నావు పెళ్లి చేసుకోమంటే? నాకు ఇష్టం లేదని చెప్పాను, అంతే. ఇంకా ఏం తెలీదు. ఏమన్నా వాడు నిజం చెప్తున్నాడా? ఏ అమ్మాయి లేదా వాడి లైఫ్లో? లేదా ఆంటీ, నేనన్నా కాలేజీలో అమ్మాయిల వెంట తిరిగేవాడిని. వాడు అసలు అమ్మాయిల వంక కానెత్తి కూడా చూడడు. ఇప్పుడు అంతే, అసలు అమ్మాయిల గురించే ఆలోచించడు. తనకేమైనా ప్రాబ్లం ఉందా ఆంటీ? వాట్? ఏంటో దీరు, మొన్న చెప్తుంది నిజమా? నిజమే అమ్మా. నీకు ప్రాబ్లం ఉందా? లేదమ్మా. మరి మొన్న చెప్పింది నిజమే అంటున్నావు? అంటే నాకు వేరే ఏ అలవాట్లు లేవు. నా లైఫ్లో అమ్మాయిలు కూడా లేరు. అదే చెప్తున్నాడు వాడు. వస్తాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. చూసారండి నా కొడుకు? వాడి మనసులో ఏ అమ్మాయి లేదంట. నాకైతే సగం బర్డెన్ తప్పించేశాడు. అమ్మో, ఒకవేళ అమ్మాయి ఉండుంటే తనని మర్డర్ చేయించి కేసులు లేకుండా చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయాల్సి వచ్చేది. ఎన్ని పనులుండేవి. మర్డర్ ఏంటి మామ్? అంటే మన స్టేటస్కి తగ్గ అమ్మాయి కాదు కదరా. నువ్వు ఎలాగో యావరేజ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటావు. అయితే మనుషుల్ని చంపేస్తావా? తప్పదు కదరా, మన స్టేటస్ అలాంటిది. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్. నా లైఫ్లో అమ్మాయిలు అయితే ఎవరు లేరు, అందరూ అబ్బాయిలే. వాట్? ఈ అబ్బాయిల గోలేంటి? ఏమో ప్రియాంక, నాకైతే తెలీదు. మా వాళ్ళ సైడ్ ఇలా ఎవరు లేరు. మీ వాళ్ళ సైడ్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. ఆ జీన్సే వచ్చింటాయి వీడికి. యూ జస్ట్ షట్ అప్. నేను నిన్ను మాట్లాడించనే లేదు. చెప్పు తీరు. నేను నీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి నాన్న, సరేనా? సరే, రోజుకు ఒక ఫోటోనే చూస్తాను, అంతకు మించి నా వల్ల కాదు. సరేరా, నీ ఇష్టం. రోజుకొకరి చొప్పున చూసినా ఒక నెల రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అమ్మయ్యా, ధీరు నిజంగానే ఎవరినైనా అమ్మాయిని లవ్ చేశాడా లేదా? ఎలా తెలియాలి? థ్యాంక్ గాడ్. వీడు ఆవేశపడి ఆ మేఘన గురించి చెప్పాడేమో అనుకున్నాను.
చాలా ఘోరం అయిపోయిండేది. అప్పుడు నిజంగా వీడు పిచ్చోడైపోయేవాడు. ఆకలిస్తుందమ్మా, ఏదైనా తిందాం బయటికి వెళ్ళి. పక్కూరికే వెళ్దాం పదరా. మీరు ఆగుతారా కొంచెం? ఎప్పుడు తిండిగోలే మీకు. వెళ్ళండి ఆ రూమ్లోకి. ఇప్పుడు నేను ఏమన్నానని? అంకుల్, తెలుసు కదా ఆంటీ గురించి. వట్టి వట్టిగా గెలుక్కుండా ఎందుకు? నా పిల్లాన్ని నేను కాకపోతే ఇంకెవడు గెలుపుతాడు? చూశాను అంకుల్. మీరు ఎంత బాగా ఏడ్చారో చూశాను. అరే బయట ఎవరికి చెప్పకరా, నా ఇజ్జత్ పోతుంది. మరి నా ఫ్రెండ్కి ఏంటట? అరే నువ్వు ఏదంటే గదేరా. అయితే సరే, 6 నెలల వరకు బంటి పెళ్లి చేయకండి. 6 నెలల? అది వారం రోజులైనా ఆగుతుందో లేదో చూసావు కదా. ఆగమేఘాల మీద మమ్మల్ని పట్టుకొని వచ్చింది. నాకు అదంతా తెలీదు అంకుల్. సరేరా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. డాడీ ఆకలేస్తుంది. పదరా, వెళ్ళి తినేసి వద్దాం. తినేసి మళ్ళీ రావడం ఏంటి? వీరు, మేము అటు నుంచి అటు వెళ్ళిపోతాం. రేపటి నుంచి నేనైతే ఫొటోస్ పంపిస్తాను, చూడు. అలాగే అమ్మా, హాస్టల్ మాత్రం పెట్టుకోకు ఇప్పుడే. ఇంకా ఎంత టైం కావాలా నీకు? మినిమం 1 ఇయర్ అన్నా కావాల్సిందే. ఓహో, సరే, రేపటి నుంచి అయితే ఫొటోస్ పంపిస్తాను. అంతమంది అమ్మాయిల్లో నీకు ఒక్క అమ్మాయినా నచ్చకపోదా? చూస్తాను. మొన్న నీ ఫ్రెండ్ని ఎంత తొందర వీలైతే అంత తొందర తీసుకొచ్చేసి, ఓకేనా? ఓకే ఆంటీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. పదండి. మేఘు, పడుకున్నావారా? ఐఎమ్ సారీ రా, ఈరోజు అస్సలు కలవలేకపోయాను. వాడు వచ్చాడో లేదో, నా మేఘు పడుకుందో లేదో, అసలు ఏం తిందో ఏంటో. ఈరోజు తనకి బిర్యానీ తెస్తానని చెప్పాను. ఛా, అసలు నేను పడుకోకుండా ఉండాల్సింది. మేఘు, అమ్మో, మా మమ్మీ ఉన్నప్పుడు నేను నిన్ను కనీసం చూడను. నీ ఊసు కూడా ఎత్తాను. మా మమ్మీ మంచిది కాదు మేఘు. నేను పోయినా పర్లేదు, నీకు మాత్రం ఎలాంటి హాని జరగనివ్వను. ఎవరు ఒప్పుకోకపోతే ఏంటి, నేను నా గుండెలో పెట్టుకుంటాను. రేపైతే ఒక ఫోన్ కూడా కొంటాను. నా మేఘుతో మాట్లాడడానికి కనీసం ఫోన్ కూడా లేదు. జీరు, కమాన్. వస్తున్నానమ్మా. ఫోన్ నేను కూడా వేరే ఫోన్ తీసుకోవాలి. నా నంబర్ నుంచి కాల్ చేస్తే మమ్మీ నా కాల్స్ కూడా సీక్రెట్గా వింటుంది. అమ్మో, ఎంత ప్రమాదం జరుగుండేది. నేను వేరే సిమ్ తీసుకోవాలైతే. మొన్న పేరు మీద ఒక సిమ్ తీసుకుంటాను. అందులో నుంచి మేఘుకి కాల్ చేస్తాను. నా నుంచి మేఘుకి అసలు ఏ కనెక్షన్ ఉండొద్దు. మమ్మీ ఏదైనా కనిపెడుతుంది. ఆంటీ, మీరు ముందు కూర్చోండి, ధీరు, నేను డ్రైవ్ చేస్తాను. డాడీ మొన్న కూర్చో.